ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడున్న ప్రజలకి కనీసం తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు. బియ్యం, పాలు, ఉల్లిపాయలు, గ్యాస్ ఇలాంటి నిత్యావసర వస్తువుల కోసం పెద్ద పెద్ద లైనుల్లో నుంచోవలసి వస్తుంది. అన్ని ధరలు రోజు రోజుకి బాగా పెరుగుతున్నాయి. 1 కేజీ బియ్యం ధర 500 శ్రీలంకన్ రూపాయలకి చేరింది. 400 గ్రాముల పాలపొడి 800 శ్రీలంకన్ రూపాయలకి చేరింది. షాపులన్నీ వస్తువులు లేక ఖాళీగా ఉంటున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర లైనుల్లో నుంచున్న ప్రజల్ని కంట్రోల్ చేయడం కోసం శ్రీలంకన్ గవర్నమెంట్ తమ మిలిటరీని ఉపయోగిస్తుంది. ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడానికి పేపర్స్ అండ్ ఇంక్ లేక మొత్తం ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేశారు. న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ ని కూడా ఆపేశారు. ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేక బెటర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ కోసం కొంతమంది శ్రీలంక ప్రజలు సముద్ర మార్గం ద్వారా బోట్లలో ఇండియాకి వలస వస్తున్నారు. కానీ అలా రావడం ఇల్లీగల్ గనుక వాళ్ళని ఇండియా అరెస్ట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో అలా వలస వచ్చే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. అసలు శ్రీలంకకి ఈ పరిస్థితి రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చెబుతాను. ఇక స్టార్ట్ చేస్తాను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అప్పు ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్ లో డెప్ట్ అని అంటారు. అసలు ఏదైనా ఒక దేశం అప్పు ఎందుకు తీసుకుంటుందంటే తమ దేశానికి వచ్చే ఆదాయం సరిపోనప్పుడు తీసుకుంటుంది. ఆ అప్పుని ఎవరి దగ్గర తీసుకుంటుందంటే తమ దేశంలో ఉన్న బ్యాంక్స్ దగ్గర, లేదా స్టాక్ మార్కెట్ లో బాండ్లని ఇష్యూ చేయడం ద్వారా, లేదా వేరే దేశాల దగ్గర, లేదా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర అప్పు తీసుకుంటుంది. తీసుకున్న అప్పుని తిరిగి ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించాలి. ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేవి కొన్ని అప్పులకి ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది, కొన్నిటికి సంవత్సరానికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది, కొన్నిటికి 5 సంవత్సరాలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది, ఇంకొన్నిటికి 10 సంవత్సరాలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా దేశం వేరే దేశాల దగ్గర గానీ లేదా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర గానీ అప్పు తీసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ డెప్ట్ అని అంటారు, లేదా ఫారెన్ డెప్ట్ అని అంటారు. వేరే దేశాల నుంచి అప్పుని డాలర్స్ లోనే తీసుకుంటారు. ఎందుకంటే యుఎస్ డాలర్ అనేది స్టాండర్డ్ కరెన్సీ గనుక డాలర్స్ లో తీసుకున్న అప్పుని తిరిగి డాలర్స్ లోనే చెల్లించాలి. ప్రస్తుతం శ్రీలంకకి ఎక్స్టర్నల్ డెప్ట్ $56 బిలియన్ ఉంది. ఇందుకు గాను శ్రీలంక ఈ సంవత్సరం $6 బిలియన్ ని ఇన్స్టాల్మెంట్ గా కట్టాలి. కానీ ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఉన్న ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఎంతో తెలుసా? కేవలం $2 బిలియన్ మాత్రమే. మరి ఇన్స్టాల్మెంట్ గా కట్టాల్సిన $6 బిలియన్ ని ఎలా కడుతుంది? ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న ప్రాబ్లం అదే. అసలు శ్రీలంక ఎందుకు అంత ఎక్కువగా అప్పు చేసింది? ఏ దేశమైనా సరే వేరే దేశాల దగ్గర అప్పు తీసుకోవడం అనేది సహజం. కానీ ఆ అప్పుని ఎవరి దగ్గర తీసుకున్నామో, ఎందుకు తీసుకున్నామో, తిరిగి చెల్లించగలమా అన్నదే ముఖ్యం. శ్రీలంక ఎప్పటి నుంచో మిగతా అన్ని దేశాలలాగే కొంచెం కొంచెం డబ్బుల్ని వేరే దేశాల నుంచి అప్పుగా తీసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఆ అప్పులన్నీ వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ లాంటి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర తీసుకునేది. ఈ బ్యాంక్స్ లో వడ్డీ కేవలం 1% పర్ యానం ఉంటుంది. రీపేమెంట్ పీరియడ్ కూడా 25 నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది. ఇలా తక్కువ వడ్డీ ఉండి ఎక్కువ రీపేమెంట్ పీరియడ్ ఉన్న వాటిని కన్సెషనరీ లోన్స్ అని అంటారు. ఇలాంటి లోన్స్ ద్వారా తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించడానికి శ్రీలంకకి ఎప్పుడూ కూడా పెద్దగా కష్టం అనిపించలేదు. అయితే 2010లో శ్రీలంక ఏమనుకుందంటే ఇంకా బాగా డెవలప్ అవ్వాలనుకుంది. తమ దేశ ప్రజల కోసం పెద్ద పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని కట్టాలనుకుంది. దానికి చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం శ్రీలంక ఏం చేసిందంటే వేరే దేశాల నుంచి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టింది. వేరే దేశాల నుంచి అప్పు ఎందుకు తీసుకుందంటే పెద్ద పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని కట్టాలంటే కేవలం తమ దేశానికి వచ్చే ఆదాయం మాత్రమే సరిపోదు. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకుందామంటే ఒక దేశ స్తోమతకు మించి అవి అప్పులు ఇవ్వవు. అందుకే శ్రీలంక వేరే దేశాల నుంచి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇలా వేరే దేశాల దగ్గర తీసుకునే లోన్స్ ని కమర్షియల్ లోన్స్ అని అంటారు. కమర్షియల్ లోన్స్ ఈజీగా వస్తాయి. కానీ కమర్షియల్ లోన్స్ లో వడ్డీ 6% పర్ యానం ఉంటుంది. రీపేమెంట్ పీరియడ్ కూడా 5 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆలోపు మొత్తం తిరిగి చెల్లించాలి. ఈ ఫోటోని గానీ గమనిస్తే ఎల్లో కలర్ లో ఉంది కమర్షియల్ బారోయింగ్స్, బ్లూ కలర్ లో ఉంది కన్సెషనరీ బారోయింగ్స్. గత 10 సంవత్సరాల నుంచి కమర్షియల్ బారోయింగ్స్ ఎక్కువయ్యాయి. శ్రీలంక కమర్షియల్ లోన్స్ ని ఎక్కువగా చైనా నుంచి, ఇంటర్నేషనల్ సోవరెన్ బాండ్స్ నుంచి తీసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులతో శ్రీలంక ఏం చేసిందంటే హైవే ప్రాజెక్ట్స్ ని, కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంది. అలా అప్పుగా తీసుకుని కన్స్ట్రక్ట్ చేసుకున్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో హంబన్టోట పోర్ట్ కూడా ఉంది. ఇది శ్రీలంకలోనే సెకండ్ లార్జెస్ట్ పోర్ట్. అప్పు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ తిరిగి చెల్లించడానికి మనకి ఏదైనా ఇన్కమ్ ఉందా అని ఆలోచించాలి. ఒక దేశానికి డాలర్స్ లో ఇన్కమ్ రావాలంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయాలి. ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా రావాలి.
అప్పుడు డాలర్స్ లో ఇన్కమ్ వస్తుంది. శ్రీలంక అప్పులు తీసుకునే టైంలో తమ దేశానికి డాలర్స్ ఇన్కమ్ బాగానే ఉండేది. శ్రీలంకకి డాలర్స్ ఎక్కువగా టూరిజం నుంచి వచ్చేవి. ప్రతి సంవత్సరం చాలా మంది టూరిస్టులు శ్రీలంకని విజిట్ చేస్తుంటారు. అలాగే శ్రీలంక టీ, కాఫీ పంటలని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా డాలర్స్ ఇన్కమ్ వచ్చేది. కానీ ఇక్కడ శ్రీలంక ఏం తప్పు చేసిందంటే ఫారెన్ ఇన్కమ్ కోసం కేవలం వాటి మీదే డిపెండ్ అవుతూ వచ్చింది. కొత్త సెక్టర్స్ ని పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్కువగా తెచ్చుకోలేదు. అందువల్ల డాలర్స్ ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం పెరగకుండా అలానే స్టాగ్నేట్ అయిపోయింది. కానీ అప్పులు తీసుకోవడం మాత్రం మానేయలేదు, ఇంకా తీసుకుంటూనే ఉంది. అందువల్ల ప్రతి సంవత్సరం తిరిగి చెల్లించాల్సిన ఇన్స్టాల్మెంట్స్ కూడా పెరిగాయి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ని కట్టడానికి తమ దేశానికి వచ్చే డాలర్స్ ఇన్కమ్ సరిపోవడం లేదు. డాలర్స్ ఇన్కమ్ పెంచడానికి 2017లో శ్రీలంక ఏం చేసిందంటే హమ్మన్టోట పోర్ట్ లో 85% షేర్ ని $1.12 బిలియన్ కి చైనీస్ కంపెనీకి అమ్మేసింది. పోర్ట్ కట్టిందే చైనా నుంచి అప్పులు తీసుకుని, మళ్ళీ ఆ అప్పులు తీర్చడం కోసం పోర్ట్ ని చైనాకే అమ్మేసింది. పోర్ట్ ని అమ్మడానికి గల ఇంకొక కారణం ఏంటంటే పోర్ట్ నష్టాల్లో ఉంది. ప్రతి సంవత్సరం పోర్టు నుంచి చాలా డబ్బులు లాస్ వస్తుంది, అందుకే అమ్మేశారు. అయితే 2019లో శ్రీలంకలో ఏం జరిగిందంటే చర్చెస్ లో, లగ్జరీ హోటల్స్ లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 269 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళల్లో 45 మంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఈ పేలుళ్లని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు చేశారు. ఈ పేలుళ్లు జరగడం వల్ల చాలా ఫారిన్ కంట్రీస్ ఏం చేశాయంటే శ్రీలంకకి ట్రావెల్ చేయొద్దని తమ సిటిజన్స్ కి చెప్పాయి. అందువల్ల శ్రీలంకకి వచ్చే టూరిస్టుల సంఖ్య తగ్గిపోయింది. దానివల్ల టూరిజం నుంచి వచ్చే ఫారిన్ కరెన్సీ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇంతలో 2020లో కరోనా వచ్చింది. ప్రపంచమంతా లాక్డౌన్స్ పెట్టడం వల్ల శ్రీలంకకి వచ్చే టూరిజం ఇన్కమ్ ఇంకా బాగా తగ్గిపోయింది. మళ్ళీ 2021లో శ్రీలంక సడన్ గా ఏం చేసిందంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం పూర్తిగా బ్యాన్ చేసింది. శ్రీలంకలో ఉన్న రైతులందరూ 100% ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పింది. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా సహజ సిద్ధమైన ఎరువులతో పంటలని సాగు చేయాలని చెప్పింది. శ్రీలంక గవర్నమెంట్ ఏమనుకుందంటే ఇలా చేస్తే ఫారెన్ కరెన్సీ మిగులుతుందని, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన పంటలని రైతులు ఎక్కువ ధరకి అమ్ముకోవచ్చని, అప్పుడు రైతులకి లాభాలు వస్తాయని, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, ప్రపంచంలోనే మొట్టమొదటి 100% ఆర్గానిక్ ఫార్మింగ్ దేశంగా శ్రీలంక అవుతుందని అనుకుంది. కానీ అనుకున్నది జరగలేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంతమంది రైతులు అసలు పంటలు వేయడమే మానేశారు. ఇంకొంతమంది రైతులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా సరే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పటికీ ఎకరానికి 30 బస్తాలు పండాల్సిన చోట 5 బస్తాలు మాత్రమే పండాయి. కొంతమంది రైతులకి సహజ సిద్ధమైన ఎరువులు కావాల్సినంత క్వాంటిటీస్ లో అవైలబుల్ గా లేక పంట దిగుబడి తగ్గిపోయింది. పంట దిగుబడి తగ్గిపోవడం వల్ల షాపులన్నీ నిత్యావసర వస్తువులు లేక ఖాళీగా ఉండిపోయాయి. అందువల్ల శ్రీలంకలో ఫుడ్ క్రైసిస్ కూడా వచ్చింది. ప్రజలకి సరిపడా ఆహారం మార్కెట్లలో లేదు. పోనీ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుందామంటే ఫారెన్ కరెన్సీ కూడా లేదు. ఎందుకంటే ఉన్న ఫారెన్ కరెన్సీ మొత్తం అప్పులు కట్టడానికే ఉపయోగిస్తున్నారు గనుక ఆహార ధరలన్నీ బాగా పెరిగిపోయాయి. ఆ పెరిగిన ధరలని సామాన్య ప్రజలు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ మంచిదే, కానీ సరైన ప్లానింగ్ లేకుండా ఇంప్లిమెంట్ చేయడం వల్ల శ్రీలంకలో అది ఫెయిల్ అయ్యింది. శ్రీలంకకి అప్పులు ఎక్కువయ్యాయి. డాలర్స్ ఇన్కమ్ తగ్గిపోయింది. తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించడానికి మళ్ళీ అప్పులు తీసుకుంటుంది. మళ్ళీ తీసుకున్న అప్పులతో ఫుడ్ ఐటమ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇన్స్టాల్మెంట్స్ ని కడుతుంది. ఏదైనా ఒక దేశం తీసుకున్న అప్పులు కట్టకపోతే ఏమవుతుందో ఇప్పుడు చెబుతాను. మనకి సిబిల్ స్కోర్ ఎలా అయితే ఉంటుందో అలాగే దేశాలకి కూడా సోవరిన్ క్రెడిట్ రేటింగ్ అని ఉంటుంది. మనకి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఎలాగైతే లోన్స్ ఇవ్వరో అలాగే దేశాలకు కూడా సోవరిన్ క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉంటే లోన్స్ ఇవ్వరు. ఏదైనా ఒక దేశం తీసుకున్న అప్పుని టైంకి కట్టకపోతే దానికి ఉన్న సోవరిన్ క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతుంది. అప్పుడు ఆ దేశానికి వేరే దేశాలు లోన్స్ ఇవ్వవు. ఒక దేశానికి సోవరిన్ క్రెడిట్ రేటింగ్ ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తాయి. ఆ ఏజెన్సీస్ ఏవంటే మూడీస్ రేటింగ్స్, స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్. సో శ్రీలంక తమ దేశానికి ఉన్న సోవరిన్ క్రెడిట్ రేటింగ్ తగ్గకూడదనే టైంకి అప్పుల్ని చెల్లించాలనుకుంటుంది. అందుకోసమే పాత అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు తీసుకుంటుంది. సో శ్రీలంక పతనానికి కారణాలు ఏంటంటే ఫారెన్ కరెన్సీ కోసం కేవలం కొన్ని కేటగిరీస్ కి సంబంధించిన ఇన్కమ్ మీదే ఆధారపడటం, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెద్దగా ఎంకరేజ్ చేయకపోవడం, స్తోమతకు మించి అప్పులు తీసుకోవడం, సరైన ప్లానింగ్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం. అయితే ఈ క్రైసిస్ ని ఓవర్కమ్ చేయడానికి శ్రీలంక ఏం చేస్తుందంటే డెప్ట్ రీస్ట్రక్చరింగ్ చేయాలనుకుంటుంది. డెప్ట్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్స్ చెల్లించడాన్ని పోస్ట్ పోన్ చేయడం, వడ్డీ శాతాన్ని తగ్గించడం అని అర్థం. అలా చేస్తే దేశంలో ఉన్న ఫారిన్ కరెన్సీని అప్పులు కట్టడానికి ఉపయోగించడం ఆపేసి దేశ ప్రజల మీదే ఖర్చు పెట్టొచ్చు. అప్పుడు ప్రజలకి కొంత ఊరట కలుగుతుంది. అందుకే
అందుకే శ్రీలంక తమ దేశానికి అప్పు ఇచ్చిన వాళ్ళని డెప్ట్ రిస్ట్రక్షన్ చేయమని అడుగుతుంది. అలాగే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ బ్యాన్ ని శ్రీలంక తీసివేసింది. ఇక ఇంపోర్టర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయకుండా అలానే పెట్టుకుంటే రోజు రోజుకి పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ వల్ల వాటి వాల్యూ తగ్గిపోతుంది. అందుకే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ లో లేదా రియల్ ఎస్టేట్ లో లేదా స్టాక్ మార్కెట్లో చేయొచ్చు. గోల్డ్ మరియు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా డబ్బులు కావాలి. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి 100 రూపాయలు ఉన్నా చాలు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.